ఓం మహాగణపతే నమః. ఈ వారము అంటే ఏప్రిల్ 27 నుంచి మే 3వ తేదీ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి కనుక మనం చూసినట్టయితే ఈ వారంలో ముఖ్యంగా మనకి శుక్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా రాహు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. రవి మేషరాశిలో మనకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు మేషరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక గురువు వచ్చేసి మనకు వృషభ రాశిలో సంచారం అనేది ఉంటుంది. శని మనకి మీనరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. అదేవిధంగా మనకు చంద్రుని యొక్క గ్రహస్థితిని కూడా ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు మనకు మేషరాశిలోను, అదేవిధంగా వృషభ రాశిలోను, మిథున రాశిలోను, కర్కటక రాశిలో కూడా సంచారం అనేది ఉంటుంది. ఈ సంచారాలని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశులకు ఈ వారంలో అంటే ఏప్రిల్ 27 నుంచి 30వ తేదీ వరకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఈ వారం మొత్తం చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము మీకు చాలా చక్కగా ఉంటుంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తున్నాయి. కార్యసిద్ధి బాగుంటుంది. సోదరిమణులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు. దాంపత్య సౌఖ్యం బాగుంటుంది. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ధనలాభం ఉంటుంది. పనుల్లో సక్సెస్ అనేది కూడా మనకు ఆదివారం సోమవారం కనిపిస్తుంది. ఇక మంగళవారం బుధవారం కనుక చూసినట్టయితే మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా మనకి మంగళవారం బుధవారము ఉంటుంది. ఇక గురువారం శుక్రవారం కనుక చూసినట్టయితే పనిలో శ్రద్ధ పెట్టడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. డైజెషన్ సమస్యలు కనిపిస్తున్నాయి. డిప్రెషన్ సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఎవరైనా మోటివేట్ చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. వృధా ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక శనివారం వచ్చేసి మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ధనలాభం కనిపిస్తుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. దాంపత్య జీవితంలో కూడా ఆనందము సంతోషం అనేది ఉంటుంది. ఓవరాల్గా చూసినట్టయితే మీకు చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము సోమవారము అనుకూలత, మంగళవారం బుధవారము వచ్చేసి గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్ దూరంగా ఉండండి. తర్వాత గురువారం శుక్రవారం వచ్చేసి పనిలో శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. శనివారం చాలా అనుకూలంగా ఉంది. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇవి మనకు ఈ ఏప్రిల్ 27 నుంచి మే 3 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మీ యొక్క జన్మజాతకంలో చక్కటి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అధికంగా అనుభవంలోకి వస్తాయి. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.